రాష్ట్రంలో మెజార్టీ సీట్లే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది. ఎంపీ ఎన్నికలపై తెలంగాణలో కొద్ది రోజులుగా అమిత్ షా టీమ్స్ సర్వే చేస్తున్నాయి. సుమారు 600 మంది సర్వే చేస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి అనుకూల ఫలితాలు ఉన్నాయని, దానిపై ప్రాథమిక నివేదికను పార్టీ స్టేట్ లీడర్లకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై బీజేపీ సెంట్రల్ టీమ్స్ ఫోకస్ పెట్టాయి. కొన్ని రోజులుగా పార్లమెంటు ఎన్నికలపై ప్రత్యేక బృందాలు సర్వే చేసినట్టు తెలుస్తోంది. 17 పార్లమెంటు సెగ్మెంట్లలో 600 మంది సర్వే చేసినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనే దానిపై సర్వే టీంలు ఓటర్ల అభిప్రాయాలు తీసుకున్నట్టు సమాచారం. ఈ మధ్య సర్వే కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. ప్రాథమిక రిపోర్టును పార్టీ స్టేట్ లీడర్లకు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై బీజేపీ నేతలు మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లోనూ సర్వేలు జరిగాయని, వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం కూడా సర్వేలు చేయడం మామూలేనని అంటున్నారు. భారతీయ జనతా పార్టీలో ఎప్పుడైనా కూడా ఏ ఎన్నికలు జరిగినా కూడా ఖచ్చితంగా ఒక జాతీయ పార్టీ నుంచి కొన్ని టీమ్స్ వచ్చి ఇక్కడ సర్వే చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఎవరైతే గెలిచేటటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళకే రేపు పొద్దున గెలుపు గురాలకే టికెట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో పార్టీ ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ఈ సర్వేలు అనేటువంటివి జరుగుతాయి. సర్వేల ఆధారంగానే క్యాండిడేట్ల నియామకం కూడా, సెలక్షన్ కూడా జరుగుతుంది. అమిత్ షా టీమ్స్ చేసిన సర్వేల్లో బీజేపీకి తెలంగాణలో 6 సీట్లలో గెలిచే అవకాశం ఉందని రిపోర్ట్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.